రాత్రే బర్డ్ ఫ్లూ మీద స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశాను. దాని తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భోపాల్లో ఉన్నటువంటి సీనియర్ శాస్త్రవేత్తలతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ గారితో కూడా దీని మీద డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆయన కూడా వాళ్ళ టీమ్స్కి పంపించారు. రేపు స్వయాన ఆయన కూడా ఇక్కడికి వచ్చి మొత్తం పర్యవేక్షిస్తామని చెప్పి స్పష్టంగా మాటిచ్చారు. నేను నిన్నే చెప్పాను, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి 5 ఫార్ముల్లో ఈ వ్యాధి సోకిందని. ఇప్పుడు ఏదైతే వ్యాధి సోకినటువంటి ఫార్మ్స్ ఉన్నాయో ఈ ప్రాంతం అంతా కూడా బయోసెక్యులర్ జోన్గా ప్రకటించి ఆఫీసెస్కి అక్కడ డిప్యుటేషన్ పెట్టి స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం. అదేవిధంగా 3 ఫామ్లో కల్లింగ్ అంతా పూర్తి చేసాం. ఇంకా 2 ఫామ్స్లో జరుగుతుంది. ఇంకో గంటకి ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా బర్డ్స్ చనిపోయినట్టుకు కానీ ఈ వ్యాధి సోకినట్టుకు కానీ ఎక్కడ కూడా దాఖలాలు లేవు. రాత్రి నేను చెప్పినట్టుగా దీని మీద రిస్ట్రిక్షన్స్ ఏవీ లేవు. ఉడికించినటువంటి గుడ్లు కానీ ఉడికించినటువంటి మాంసం కానీ తింటే ఎటువంటి సమస్య లేదని కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తున్నాను. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు వైద్య శాఖ సిబ్బంది కామన్గా పరిస్థితిని ప్రతి గంటకి అంచనాలు వేసి ఎక్కడైనా ఇటువంటిది బయటపడితే ఇమీడియట్గా నిమిషాల మీదే అది వాస్తవమా కాదా తెలుసుకొని చర్యలన్నీ కూడా తీసుకున్న విషయం కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు నిరంభేందరంగా కోళ్ళు కానీ గుడ్లు కానీ తినొచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే పత్రికల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా కొంతమంది పోటీపడి దీని మీద భయాందోళన సృష్టిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా ఆదరాబాదుగా ప్రకటనలు చేసి ప్రజలకు భయాందోళన చేస్తే ప్రభుత్వం సీరియస్గా కూడా తీసుకుంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఉదయం బర్డ్ ఫ్లూ అనేది ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సోకిందని సాక్షిలో స్క్రోలింగ్ వేశారు. ఇమీడియట్గా మా సెక్రటరీ హెల్త్, జిల్లా కలెక్టర్ అందరూ అప్రమత్తమయ్యే అక్కడికి వెళ్ళేసరికి అది రాంగ్ న్యూస్. దీనివల్ల చాలామంది పబ్లిక్ భయపడుతున్నారు. దయవుంచి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ప్రభుత్వం చాలా సీరియస్గా ఎటు ఇబ్బంది లేకపోయినా సరే ముఖ్యమంత్రి గారు అనునిత్యం పర్యవేక్షించి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని స్పష్టంగా తెలియచేశారు. ఆ పని చేస్తున్నాం. నిన్నైతే కొంతమంది తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా ఏవి రాకుండా చేయాలని సర్క్యులర్ ఇచ్చిందని చెప్పి నిన్న కొన్ని టీవీల్లో ఇచ్చారు. సర్క్యులర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఇవ్వలేదు, జనరల్గా వాళ్ళు ఒక సర్క్యులర్ ఇచ్చారు, మీకు డిస్ట్రిబ్యూట్ చేయమని చేస్తాం. అది కూడా ఆ సమస్య కూడా లేదు. నిన్న ఎక్కడ గుడ్ల లారీ వెళ్తే ఎక్కడ ఆపలేదు. ఎక్కడో ఒక దగ్గర కోళ్ళ లారీ ఆపితే ఇమీడియట్గా బార్డర్స్లో కూడా మా ఆఫీసులకు పెట్టి ఆ సమస్య కూడా లేకుండా మేము ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మేము తీసుకోమని కానీ నిషేధించామని కానీ ఎక్కడ కూడా సర్క్యులర్ లేదు. వాళ్ళు బర్డ్ ఫ్లూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసిన తర్వాత జనరల్గా ఒక సర్క్యులర్ ఇచ్చారు. అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పడం కూడా తప్పు.
ఎక్కడ కూడా జరగడం లేదు. రాత్రి ముఖ్యమంత్రి గారు సైంటిస్టులతోని కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ గారితో మాట్లాడితే వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. వ్యాధి సోకినటువంటి 1 కిలోమీటర్ పరిధిలో మాత్రమే ఇది పరిమితమై ఉంటుంది. అక్కడ ఒక్క పౌల్ట్రీ కూడా పనిచేయడానికి వీల్లేదు, ఒక్క బరడు కూడా ఉండడానికి వీల్లేదు. ఇమీడియట్గా ఆ 1 కిలోమీటర్ పరిధిలో టోటల్గా రాకపోకలన్నీ బంధించమన్నారు. ఇటు దానా కానీ మనుషులు కానీ లేకపోతే అక్కడ ఇటువంటి రాకపోకలు లేకుండా బంధించితే 1 కిలోమీటర్ వరకు సరిపోతుందని చెప్పారు. 1 నుంచి 9 కిలోమీటర్ల వరకు ఒక 10 రోజులు అబ్జర్వ్ చేయండి. అక్కడ ఇబ్బంది లేదు, కానీ ఆ కోళ్ళు బయటికి పంపించడం లేకపోతే దానా అటు ఇటు తిప్పడం ఇవి చేయకుండా 9 కిలోమీటర్ వరకు మీరు స్ట్రిక్ట్గా ప్రికాషన్స్ తీసుకోండి అని సైంటిస్టులు కేంద్ర ప్రభుత్వం చెప్తే అది మేము ఫాలో అవుతున్నాం. 9 కిలోమీటర్ల తర్వాత నో ప్రాబ్లం లేదు, సాధారణంగానే షాపులు తెరవచ్చు, గుడ్లు అమ్ముకోవచ్చు, కోళ్ళు అమ్ముకోవచ్చు. ఎవరు భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే మిగతా రాష్ట్రాల వాళ్ళతో కూడా మాట్లాడాం. ఈ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు పెట్టవలసిన అవసరం లేదని వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, దీనివల్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది. పేపర్లో కొన్ని దగ్గరలో కావాలని ఓవర్ యాంగ్జైటీతో టీవీల్లో మనుషులకు చోకిందని లేకపోతే 40 లక్షలు 50 లక్షలు చనిపోయాయని ఇటువంటివి ఎవరు కూడా నమ్మొద్దు. దయవుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. 1కి 2 సార్లు తెలుసుకోండి, వాస్తవాలు ఉంటే మా దృష్టిలో పెట్టండి, మేము యాక్ట్ చేస్తాం. కానీ ఏదో సెన్సేషనల్ గురించి అప్పటికప్పుడు ఏవో పెడితే ఇది ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. మేము ఇన్ని చెప్పినప్పుడు కూడా మళ్ళీ తప్పుడు వార్తలు రాస్తే చట్టపరం యాక్షన్ కూడా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. బాదంపూడి ఏలూరు డిస్ట్రిక్ట్, 2 వేల్పూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, 3 కానూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. కానూరులో 3 ఫామ్స్లో 65,000, వేల్పూర్లో 2.5 lakhs, బాడంపూడిలో 2.2 lakhs, గంపలగూడెం కృష్ణా జిల్లాలో ఓన్లీ 7,000. రాత్రి చెప్పినవే, మళ్ళీ ఈరోజు ఎక్కడ కూడా వ్యాధి సోకినట్టు కానీ చనిపోయినట్టు కానీ ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. ఈ గ్రామాల్లోనే జరిగాయి. 10 కోట్ల చిల్లర కోళ్ళు ఉన్నాయి. మేము ఈ పౌల్ట్రీసే కాదు, ఇంట్లో పెంచుకున్న వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కర్నూలు జిల్లాలో బాతులు పెంచారు, 12-13 బాతులు పెంచుతుంటే ఒక బాతుకి పాజిటివ్ వచ్చిందంటే ఇమీడియట్గా మా ఆఫీసులకు పంపించి ఆ 12 బాతులు కూడా చంపి పూడ్పించాం. అంత మైన్యూట్గా వెళ్తున్నాం. ఈరోజు ఇంట్లో పెంచుకున్నటువంటి కోళ్ళకు కూడా ఇది రావచ్చు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు వస్తే తెలియచేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి చూడలేం, మా వెటర్నరీ ఆఫీసర్స్ ఉంటారు. మీరు ఇమీడియట్గా తెలియచేస్తే మా వాళ్ళు వచ్చి ఇమీడియట్గా యాక్ట్ చేస్తారు. మైన్యూట్గా కూడా దీన్ని చూసి ఫర్దర్గా ఈ వ్యాధి సోకకుండా, ఈ ఇండస్ట్రీ దెబ్బ అవ్వకుండా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆ రకంగా పోయింది. H5N1 వచ్చిన తర్వాత ఎక్కువ సమయం అది మనకి అవకాశం ఇవ్వదు. సో ఈ H5N1 ఏదంటే ఇది సైబీరియన్ బర్డ్స్ ఏవైతే వస్తున్నారో మైగ్రేటరీ బర్డ్స్, వాటి ద్వారా మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రెట్టల ద్వారా. ఇవన్నీ కూడా మనకి జనరల్గా రెగ్యులర్గా వచ్చే మైగ్రేటరీ బర్డ్స్ ద్వారా మనకి వచ్చే అవకాశం ఎక్కువ. సో ఆ విధంగా వ్యాధి స్ప్రెడ్ అయినప్పుడు
ఆ వ్యాధి ఒక బర్డ్కి వచ్చినప్పుడు ఆ సమూహంలో ఉన్న బర్డ్స్ ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఏరోజాల్ ఇన్ఫెక్షను ప్లస్ న్యాచురల్గా రెట్ట మీద మిగతా పక్షులు ఏమైనా సరే డీప్ లీటర్లో వచ్చేటప్పుడు ఏమవుతుందంటే కోళ్ళన్నీ ఒక సమూహంలో ఒక దగ్గర పెట్టినప్పుడు పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ళన్నీ దగ్గరగా ఉంటాయి కేజెస్లో కూడా, కాబట్టి అక్కడ కూడా ఈ వ్యాధి వ్యాప్తికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మాకు 5 ఫారాలు ఏవైతే మంత్రి గారు చెప్పారో ఈ 5 ఫారాలు మించి పక్కనున్న ఫారాలన్నింటిలో కూడా మాకు ఎక్కడా కూడా లేదు. ఈ 1 కిలోమీటర్ జోన్ ఏదైతే చెప్పారో మంత్రి గారు, ఆ 1 కిలోమీటర్ జోన్ని రెడ్ జోన్ కింద ప్రకటించి మేము సీరియస్గా సర్వేలెన్స్ పెడతాం. మిగతా 9 కిలోమీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 9 కిలోమీటర్స్ జోన్లో ఇంటర్నల్గా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి ఏమి ఇబ్బంది లేదు. 1 కిలోమీటర్లో మాత్రం ఫారెన్లోకి ఎవరైనా వెళ్ళాలంటే ఆథరైజ్డ్ పర్సన్సే వెళ్ళాలి, వాళ్ళు బయోసెక్యూరిటీ మెషర్స్ ఫాలో కావాలి. కోళ్ళన్నీ కూడా మేము అక్కడ ఉన్నవి మిగతా బతికున్నవి చంపేశాం కాబట్టి ఆ ఫామ్ని 3 months వరకు రీస్టాకింగ్ అవకాశం ఉండదు. 3 నెలల వరకు వాళ్ళు మళ్ళీ ఆ ఫామ్లో కోళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. అలా పెట్టుకునే ముందు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మేము స్వాబ్స్ తీసి పంపిస్తాం అనమాట. అంటే వైరస్ ఇంకా ఆ ఫామ్లో ఏమైనా బతికుందా లేదా అని నిర్ధారణ చేసుకోవడానికి స్వాబ్స్ని పంపిస్తాం. ఇప్పటి వరకు మాకున్న సమాచారము సార్ చెప్పినట్టుగా ప్రతిరోజు రెగ్యులర్గా ప్రతి డాక్టరు తన పరిధిలో ఉన్న ఫారాల యజమానులతోటి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఏ అనుమానం వచ్చినా సరే ఫారం విజిట్ చేస్తారు. మొదటిసారి అన్ని ఫారాలని మా వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. ఈ 5 ఫారాలకు మించి ప్రస్తుతానికి పక్కన ఎక్కడా కూడా మాకు ఇన్ఫెక్షన్ రాలేదు. బాదంపూడి గ్రామంలో పక్కన స్కూల్ ఉంది, ఆ ఫామ్కి దగ్గరలో స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పిల్లలకి వీళ్ళు 1 కిలోమీటర్ జోన్లోకి వస్తుంది కాబట్టి కోడిగుడ్లు కోడి మాంసం అంటే మామూలుగా స్కూల్లో పిల్లలకి కోడిగుడ్లు పెడతారు కాబట్టి ఒక వారం పాటు పెట్టబాకండి అని చెప్పేసి స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో రెడ్ జోన్లో ఉన్న చోట మాత్రము కోళ్ల ఫారాలని కోడిగుడ్లు విక్రయ కేంద్రాలని డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్ మేమందరం కూడా కలిసి వాటిని మూయించేస్తున్నాం. నెక్స్ట్ జోన్ ఏదైతే 9 కిలోమీటర్ల సర్వైలెన్స్ జోన్లో ఉందో ఇంటర్నల్గా అక్కడున్న ఫారాలు, అక్కడున్న కోడిగుడ్ల ఉత్పత్తి ఇవన్నీ కూడా ఆ జోన్లోనే వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు ఆ జోన్ దాటి బయటికి రాకూడదు. సో ఆ ఇన్ఫర్మేషను పౌల్ట్రీ యజమానులందరికీ కూడా చెప్పడం జరిగింది. అది అంటే ఒక విధంగా చెప్పాలంటే అది కూడా సేఫ్ జోనే కానీ సర్వైలెన్స్లో ఉంటుంది. అంటే 2 వారాలు మేము దాని మీద పర్యవేక్షణ ఉంటుంది. ఇక ఆ తర్వాత అంటే మొత్తం 1+9 10 కిలోమీటర్లు దాటిన తర్వాత సేఫ్ జోను. అందులో మామూలుగా కార్యకలాపాలు ఇదివరకు ఎలాగ మనం చేసుకుంటున్నామో అలాగే మాంసం విక్రయాలు కావచ్చు, కోడిగుడ్ల విక్రయాలు కావచ్చు, మాంసం ఏ విధంగా మనం ఉడికించి తింటామో గుడ్లు కానీ మాంసం కానీ అవన్నీ సాధారణంగా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక రెండోది సార్ ఇంకొక విషయం చాలా క్లియర్గా చెప్పారు, ఇది మనుషులకు సోకిన దాఖలాలు లేవు కాబట్టి ఎవరు కూడా ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినా ముందు జాగ్రత్తగా మేము తీసుకోవాల్సిన చర్యలు మేము మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు మేమందరం కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి గంటకి సమన్వయం చేసుకుంటూ చర్చించుకుంటూ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నాం. ఏదండి అంటే జూనోటిక్ అంటే ఇది ఇతర దేశాల్లో చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యూరోపియన్ కంట్రీస్లో రికగ్నైజ్ చేశారు, కానీ మార్టాలిటీ లేదు దీంట్లో. అంటే మార్బిడిటీ, మార్టాలిటీ అని 2 పదాలు వాడతారండి సైంటిఫిక్గా. మార్బిడిటీ అంటే వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది, మార్టాలిటీ అంటే వచ్చిన పశువులు కానీ మనుషులు కానీ ఎంతమంది చనిపోతారు. ఈ పర్సంటేజ్ చూసుకుంటే మార్బిడిటీ చాలా తక్కువ, మార్టాలిటీ ఇప్పటివరకు రికార్డ్ చేయలేదు. ఒకవేళ ఎవరికైనా యూరోపియన్ దేశాల్లో వాళ్ళ నెట్లో చూసుకుంటే వాళ్ళు తుమ్ములు దగ్గులు వచ్చినప్పుడు సింపుల్గా మనం ఏదైతే జలుబుకి వైద్యం చేసుకుంటామో అటువంటి వైద్యంతో వాళ్ళకి నయమైంది. మన దేశంలో స్పెరాడిక్ రిపోర్ట్ ఏదో ఒక 4 సంవత్సరాల పిల్లాడికి ఏదో వచ్చిందని నెట్లో కనపడుతుంది, కానీ ఎక్కడా కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ లేదు, మరణాలు అస్సలు లేవు. సార్ అది కూడా మేము సీరో సర్వేలెన్స్ చేస్తాం రెగ్యులర్గా. మేము స్వాబ్స్ తీసి ఈ భోపాల్ ల్యాబ్కి పంపుతాము. ఇప్పటి వరకు అయితే మా డాక్టర్లు ఆ శాంక్చురీ పరిధిలో ఉన్న డాక్టర్లు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ మేము సమన్వయం చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు లేదు, బర్డ్ డెత్స్ లేవు. ఈ సైబీరియన్ బర్డ్స్ కానీ ఏవైతే వస్తాయో ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ స్పెసిఫిక్ క్యారియర్స్, అంటే వాటికి లక్షణాలు కనపడవు. కోళ్ళు బాతులు చనిపోయినట్టుగా అవి చనిపోవు కాబట్టి దే ఆర్ ప్యాసివ్ క్యారియర్స్ అనమాట. అంటే వాటిలో వైరస్ని షెడ్ చేసే గుణం ఉంటుంది కానీ అవి వైరస్ వల్ల ఇబ్బంది పడవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.